హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు 14 అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఈ మూవీ జూలై 5th రిలీజ్ అయింది. కానీ నేను ఇప్పుడు చూశాను. ఈ మూవీలో వచ్చేసి నోయల్, అదే మనకు బిగ్ బాస్లో 4లో ఉన్న నోయల్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యర్ వీళ్ళు మెయిన్ లీడ్గా యాడ్ చేశారు. అంటే హీరో హీరోయిన్గా కొత్త వాళ్ళన్నమాట. అతని పేరు వచ్చి హీరో పేరు వచ్చి రతన్, హీరోయిన్ పేరు వచ్చి విశాఖ దామిని. వీళ్ళు హీరో హీరోయిన్. ఈ మూవీ వచ్చి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. స్టోరీ వచ్చి పోసాని కృష్ణమురళి సీఎం అన్నమాట. అతని సీఎం కొడుకు హీరో అదే రతన్. అతను ఖాళీగా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు అంటే బేవస్గా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతనికి లవర్ ఉంటుంది, తన లవర్ డాక్టర్, తను హీరోయిన్. వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఒక ఫ్లాట్లో 14 అనే రూమ్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరు చచ్చిపోయి ఉంటారు. అయితే పోలీసులు వచ్చి వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. కానీ జర్నలిస్ట్ అయిన శ్రీకాంత్ అయ్యర్ వీళ్ళది ఆత్మహత్య గారు మర్డర్ అని చెప్పి కేసుని రీఓపెన్ చేసి కేసు ఎంక్వైరీ చేయడం మొదలెడతాడు. అయితే శ్రీకాంత్ అయ్యర్కి సపోర్ట్గా డిటెక్టివ్ అయిన నోయల్ సపోర్ట్గా వాళ్ళిద్దరు కలిసి కేసును ఎంక్వైరీ చేస్తారు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరు నిజంగా సూసైడ్ చేసుకున్నారా లేదా చంపేశారా, చంపితే ఎవరు చంపారు, ఇందులో సీఎం అయిన పోసాని కృష్ణమురళి పాత్ర ఏంది, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది, నిజంగా చాలా బాగుంది. కలికి టైంలో రిలీజ్ అవ్వడం వల్ల దీనికి అంత బస్ లేకపోవడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. కానీ నాకైతే బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లరు అంటే మామూలుగా అయితే రొటీన్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ సినిమా అయితే డిఫరెంట్గా చాలా బాగుంది. లాస్ట్లో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా యాడ్ చేశారు. అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లవ్ స్టోరీ చూపిస్తారన్నమాట. లవ్ స్టోరీ వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం అదంతా చూపిస్తారు. కరెక్ట్ ఇంటర్వెల్ ముందు వాళ్ళు చనిపోవడము, అదంతా కేసు క్లోజ్ చేయడం, మళ్ళీ ఈ శ్రీకాంత్ అయ్యర్ జర్నలిస్టు ఆ కేసుని రీఓపెన్ చేయడం అదంతా జరుగుద్ది. అక్కడి నుంచి ఇంటర్వెల్ కాడి నుంచి ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్గా చాలా ట్విస్ట్లతో బాగా హ్యాండిల్ చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క యాక్టింగ్ పర్పస్ కింద కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ కాలంలో యూత్ ఎలా చెడిపోతున్నారు ఏంటి అవన్నీ కూడా చూపించారు. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. కాకపోతే దీనికి పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఎవరు చూడట్లేదు. నాకు కూడా మా ఊళ్ళో రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది ఎప్పుడో వచ్చినా కూడా ఇప్పుడు రిలీజ్ అయింది. ఏ సినిమాలు లేక హాల్లో వేసుకుంటే నేను ఏదో ఇంట్రెస్ట్గా ఉందని పోయి చూశాను. కానీ నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది. ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తారో వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుద్ది. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.